క్షమించుటకు నువ్వు కరుణామూర్తివి, దయగల దేవుడివి, గొప్ప దేవుడివి, మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివి, సృష్టికర్తన దేవుడివి, భూమి ఆకాశాన్ని నోటు మాటతో కలగజేసిన గొప్ప దేవుడి. ఈరోజు పునరుద్ధాన దినము, ఆదివారం. మేమందరము చర్చికి వెళ్తున్నాం. మీరు కూడా చర్చికి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే యెహోవా మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను నా కుటుంబం మొత్తం చర్చిలో ఉండాలని ఆశపడుతున్నాను. మీరు మీ కుటుంబాలు కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఎవరిని దూషించకూడదు, అలాగే ఎవరిని హేళన చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే నీ కంటులో దూలాన్ని పెట్టుకుండి ఎదుటివాడు కంటులో నలుచుదూడని తప్పు. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే తనను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, ఎవరైతే తనని హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు. అందుకని గర్వానికి ముందు నాశనానికి దారి తీస్తుంది, గర్వానికి ముందు నాశనం నడుస్తుంది. గుర్తుపెట్టి ఎదుటివాడిని ప్రేమించండి.